కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మీ హార్మోన్ల వల్ల క్రిముల వల్ల లోపల డ్యామేజ్లు జరుగుతున్నాయి, అది వాస్తవం. అందుకే ఫస్ట్ క్రిములు తొలగిస్తూ ఉండగా డ్యామేజ్ పోయి ప్రెగ్నెంట్ వచ్చేయచ్చు, మీకు హార్మోన్లు సరియి ప్రెగ్నెన్సీ వచ్చేయచ్చు. మీకు రాకపోతే అప్పుడు మళ్ళీ మనం ఆలోచిస్తాం, ఎస్ మనం పెట్టిన ఈ హార్మోన్ల డోస్ అనేది సరిపోవట్లేదా, డేట్లు వెనక్కి వెళ్ళిపోతున్నాయా ముందుకు వచ్చేస్తున్నాయా, డోసును కొంచెం అడ్జస్ట్ చేస్తాం. తర్వాత అప్పటికి మనకు ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు చూస్తాం, ఎస్ ఒకవేళ అండం అనేది పెరిగే దగ్గర ఏమన్నా ఇబ్బంది పడుతుందా, పగిలేటప్పుడు ఇబ్బంది పెడుతుందా, లేదా కలిసేటప్పుడు ఇబ్బంది పడుతుందా, నిలబడే చోట ఇబ్బంది పడుతుందా అనేది ఒక సీక్వెన్స్ లాగా చెక్ చేస్తాం. అప్పుడు ఈ లోపల చాలామంది ప్రెగ్నెంట్లు అయిపోతారు. అందుకోసం మనం ఒక స్టెప్ వైజ్గా అట్లా వెళ్తాం అన్నమాట. ముందు ఎప్పుడైనా మనకు నొప్పి వస్తే ఏం చేస్తాం, ఆయింట్మెంట్ రాస్తాం, అది తగ్గకపోతే ట్యాబ్లెట్ వేస్తాం, అది తగ్గకపోతే ఇంజెక్షన్ చేయించుకుంటాం, అది తగ్గకపోతే అప్పుడు ఆపరేషన్ చేయాలి. ఫస్టే కోతలు చేయకూడదు, రివర్స్లో చేస్తున్నారు డాక్టర్లు అందరూ. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అండాలు స్కానింగ్లు చేసేయడం, పొడిసేయడం, ఇంజక్షన్లు పొడిసేయడం, తర్వాత లాప్రోస్కోపీ అంటాం, కోసిపారేయడం.